సారీ. సో ఇక్కడ మనం ఇంటర్ఫేస్ టెక్స్ట్ తీసుకోవాలి. యూ కెన్ యూజ్ ఓన్లీ ఇంటర్ఫేస్ టెక్స్ట్, మిగతా ఏం అవసరం లేదు. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ ఎంటర్. Go to interface text. So find word ఏంటి, replace word ఏంటి. Okay, so our find word would be country, so replace word would be country/region. సో ఇప్పుడు ఇక్కడ సో మ్యాచ్ కేసు కంప్లీట్ word perhaps I don't know which one I have to select. Okay, let's select this match complete word or phrase అని ఉంది. ఓకే, just click on search. ఇప్పుడు మొత్తం ఐడెంటిఫై చేస్తుంది సిస్టమ్. టైం పడుతుంది అండి, అప్లికేషన్ ఉన్న మొత్తం సెర్చ్ చేస్తుంది సిస్టమ్. సో దీని తర్వాత యూజ్ కేసెస్ చూపిస్తాను, కొన్ని అన్ని చూపించలేను, కొన్ని చూపిస్తాను. అసలు ఎట్లా చేస్తారు కస్టమైజేషన్ రియల్ టైమ్ లో మీకు కొన్ని చూపిస్తాను, కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. క్యాష్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చేస్తారా ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళు? ఎఫ్ఏ గైస్, నేను ఒక్కరు కూడా మాట్లాడరు. చేశాం సార్. మిగతా వాళ్ళండి ప్రాక్టీస్ చేయకపోతే ఇబ్బంది పడతారని చాలా సార్లు చెప్పాను.
సో ఇది కాదండి. ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో మ్యాచ్ కేస్ తీసుకోండి. ఓకే, జస్ట్ క్లిక్ అండ్ సెర్చ్. చాలా వస్తాయండి. సో నేను టైం బట్టిన ఇన్ డీటెయిల్ గా మొత్తం చూపిస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు జస్ట్ శాండ్ బాక్స్ అంటే ఇది. సో నేను ఒక లోగో చూపించి అప్డేట్ చేస్తే అయిపోతుంది. ఇది సిలబస్ చూపించాలి అంటే. బట్ నేను వర్క్ చేసిన ప్రతి సినారియో మీకు చూపిస్తాను, టైం పట్టిన టైం తీసుకున్నా కూడా. సో ఎందుకంటే సో ప్రతి ఒక్కటి మీకు తెలియాలి, ఇలా కూడా ఉంటాయి అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు న్యూ రిక్వైర్మెంట్ హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీథింగ్ అంటే చెప్పండి ఇది. సో దెర్ ఈస్ అ రిక్వైర్మెంట్ ఇన్ అవర్ బిజినెస్. So they want to update interface text wherever country is there. They want slash country slash region because we have a regions like Mexico, France, and Italy, Netherlands. So they use it to call as a region instead of country. So wherever the location field or a country field which they are seeing, they are getting confused. So our business requirement is we have to update with the country slash region. Change చేసావు. So I went in the sandbox in the user interface text. I have select the tool. There I did the find option as a country, replaced with the country slash region, and I published the sandbox. So అంతే. సో when requirements నేను FDDs చూపించాను. సో FDDs ఐడియా ఉందని చెప్పండి. వర్క్ చేయలేని అని ఉంటే ఎట్లా ఉంటుంది అంటే ఏ కంటెంట్ ఉంటుంది చెప్పగలగాలి. DDలో ఏ కంటెంట్ ఉంటుంది, డిజైన్ డాక్యుమెంట్స్ లో ఆ ఫేజెస్ బట్టి పట్టండి. ఇంప్లిమెంట్ ఫేజెస్ ప్రాపర్లో చెప్పాలి. సో ఇప్పుడు నేను మీకు ఇంప్లిమెంటేషన్ ఫేజెస్ ఎలా చెప్పాను, నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ గ్రూప్లో పెట్టాను. సో దాట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఆల్సో ఇట్ విల్ బి ద సేమ్ సీక్వెన్స్. యాజ్ పర్ సీక్వెన్స్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. ఓకే, సో ఏదో ఒకటి నేర్చుకుంటా ఉండాలండి. సో యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. ఓకే, చూడండి ఇక్కడ. సో ఇట్స్ ఫైండ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో కంట్రీ ఎక్కడెక్కడ ఉంది, ఇన్వెంటరీ, కంట్రీ ఆఫ్ రీజియన్, జియోగ్రఫీ, కంట్రీ స్ట్రక్చర్, కంట్రీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్, ఇవన్నీ అవే. సో మీరు ఇక్కడ చూస్తే సో 25 పేజెస్ ఇదిగోండి, కంట్రీ కోడ్ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం చూపిస్తుంది. సో మా మేనేజర్ ఏంటి అంటే ఈ మొత్తం ఎక్స్పోర్ట్ చేసుకొని బ్యాకప్ తీసి పెట్టుకో, ఎక్కడెక్కడ ఉన్నాయో తర్వాత మళ్ళీ తెలియదు నీకు. సో యూ హ్యావ్ టు ఎక్స్పోర్ట్ ఇట్ అండ్ యూ క్యాన్ రీప్లేస్ ద స్ట్రింగ్స్. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రింగ్స్ మొత్తానికి రీప్లేస్ అయిపోతుంది. ఇదిగోండి ఈ కంట్రీకి ఇక్కడ కంట్రీ స్లాష్ రీజియన్. ఇప్పుడు ఇన్వెంటరీ కంట్రీ ఆఫ్ రీజియన్ ఉంది కదా, ఇన్వెంటరీ కంట్రీ స్లాష్ ఆఫ్ ఆరిజిన్. సో ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో ఇది సర్చ్, ఇది రీప్లేస్ వర్డ్. సో మొత్తం నీకు ఎక్కడ కానొస్తే అక్కడ. సో జస్ట్ క్లిక్ ఆన్ రీప్లేస్ స్ట్రింగ్స్. ప్లీజ్ నోట్, క్లిక్ ఆన్ రీప్లేస్ స్ట్రింగ్స్. అర్థమవుతుందా ఎవ్రీ వన్ గైస్? ఓకే, సో నౌ క్లిక్ ఆన్ పబ్లిష్. సో పబ్లిష్ చేయకముందు నువ్వు చూడాలనుకుంటే ప్రివ్యూ ఇఫ్ పబ్లిష్డ్ అని. సో ఇది కూడా తీసుకోవచ్చు. సో యూ క్యాన్ సెలెక్ట్ దిస్ ఆప్షన్ ఆల్సో.
So this page will be refreshed when it is to preview mode, and your unsaved changes will be lost to even content. Okay. So మనం alert చేసాం, should be fine. Go to setup and maintenance. So manage locations. అక్కడ చూసారు ఆల్రెడీ country/region update అయిపోయింది. So just click on create. So it's already updated here. So country/region. Okay. So if you have supplier registration or legal address, country/region, country/region. సో ఎక్కడైనా చూసుకోండి, అక్రాస్ ది అప్లికేషన్ యూ క్యాన్ చెక్ ఇట్ వేర్ ఎవర్ కంట్రీస్ దేర్ సిస్టమ్ ఇట్ ఈస్ రీప్లేస్డ్ విత్ ద country/region. country/region, country/region. Okay, clear everyone? So this is the way also we can update interface text with the help of Sandbox. Now go to click on publish. సో ఇప్పుడు జార్ ఫైల్స్ డౌన్లోడ్ చేస్తాను. సో పాత్ తీసుకుంటాను, మళ్ళీ ఇది ఇప్పుడు డిలీట్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. సో వర్క్ అవుతుంది డిలీట్ కూడా. డిలీట్ ఇన్ హెచ్ఎస్బిసి విల్ సి. అబ్బో చాలా ఉన్నాయి. సో ఎన్నిట్లో అప్డేట్ అయిందంటే అన్ని వచ్చినాయండి. సో ఇన్ని లొకేషన్స్ లో డిలీట్ చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. ఏ లొకేషన్ లో చేస్తే అది డిలీట్ అవుతుందని మీకు తెలియాలి కదా. ఏం చేద్దాం. సో అదే ఇందాక సింపుల్ గా ఉండే. సరే, ఐ విల్ డూ వన్ మోర్ థింగ్. సో లెట్ ఇట్ so publish this, no problem. Okay. పబ్లిష్ అవుతుంది, ఇంకా అవ్వలేదు. Unboxing. ఓకే, సో అది తర్వాత చూపిస్తానండి. సో ఇప్పుడు ఇది ఎంత మాట క్లియర్ కదా ఎవ్రీవన్ గైస్? Yes, sir. So sir, we have supplier creation access space. 1 minute. So 1 minute. Tata supplies. So, Tata Steel we can say. మీకు వైజాగ్ స్టీల్ కూడా ఆర్కిలో యూజ్ చేస్తారు, తెలుసో లేదో. So we did the GST for that. So Tata Steel in here. So select this unauthorized corporation. So United States.
సో ఇప్పుడు వెరీ స్మాల్ కస్టమైజేషన్ చూపిస్తాను. సో ఇట్స్ a very basic. I don't know whether it will work or not. Sometimes it will work, sometimes it won't work. So if you see here, so I have a supply type. So it's a not a mandatory one. So I want to make this supply type field as a mandatory checkbox. So like how it will be there, right? The star mark. So I want to make this particular supply type as a mandatory checkbox. Okay, just click on save first. So header level information. Okay, so just click on save. Submit. So మనం ఇంకా అడ్రస్ ఏం చేయలేదు, బట్ దట్ షుడ్ బి ఫైన్. సెటిల్మెంట్ అప్రూవల్ అందర్ వాటర్ ఇట్ మేబీ. సో నౌ గో టు శాండ్ బాక్సెస్ ఇంతే. సో నువ్వు ఏ చేయాలన్నా కానీ సపరేట్ ఒకటి ఇక్కడ టూ థింగ్స్. సో ఇప్పుడు వన్ సెట్ ఆఫ్ లో నువ్వు మల్టిపుల్ శాండ్ బాక్సెస్ చేయాలంటే చేయొచ్చు, బట్ ఇష్యూస్ వచ్చినప్పుడు అన్ని ఒకే నేమ్ మీద ఉంటాయి కాబట్టి ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో మనకి ఆర్కిల్ విల్ డూ ద ఎవ్రీ క్వార్టర్లీ ప్యాచ్ అప్డేట్. So at the time, these customizations which we have done sandbox level, it may be impacted sometimes. So the pages will be cropped. అంటే సగం సగం కనిపిస్తాయి. సర్చ్ ఆప్షన్ కరెక్ట్ గా రాదు, పేజ్ క్రాప్ అవుతుంది ఎట్లా. సో క్రాస్ గా వెళ్ళిపోతుంది ఒకసారి పేజ్, ఒకసారి ఈ సర్చ్ ఆప్షన్స్ ఇది కింద కథలా వస్తుంది ఇది మొత్తం. సో అప్పుడు ఏంటి అంటే మనం ఎస్ఆర్ రైట్ చేసినప్పుడు అది దాంట్లో ఉన్నప్పుడు మొత్తం మనం ఒక్కసారి డిలీట్ చేయడానికి పాసిబుల్ కాదు. సో బెటర్ ఏంటి అంటే we always create a individual change, individual channel sandbox. That is good thing. But if you have a setup sandbox at a time, you can do also, that is also possible. Even if you get errors also we can delete it, but tracking is bit difficult. సో ఏ దానికి ఏది చేసాం అనేది కొంచెం తెలియదు అనమాట. సో మనం దేని చేంజ్ సపరేట్ శాండ్ బాక్స్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, ఇట్స్ ఈజీ టు ట్రాక్ ఇట్, అంటే ఏం లేదు. Okay, so select this. Now I am selecting all the things. సో నేను ఇంకోటి టెక్స్ట్ అప్డేట్ చేయటం, ప్రాంప్ట్ అప్డేట్ చేయటం కూడా నాకు తెలుసు, బట్ ఐ డిడ్ ఇట్ వెరీ లాంగ్ బ్యాక్. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ ఎంటర్. ఇవన్నీ మీ ఐడియా కోసం చెప్తున్నానండి. ఓకే, సో నేనే టైం పాస్ గా టైం ఉందని ఏం చెప్పట్లేదు. సో ఇవన్నీ నేను చేశాను కాబట్టి, సో ఐఎమ్ జస్ట్ షోయింగ్ ఫర్ యూ గైస్. సో నౌ టు గో టు సో ప్రొక్యూర్మెంట్, go to supplies. So recent supplies you can go, Tata Steel you can open it. You can edit. So the approval లో ఉంది, అందుకే టైప్ అప్డేట్ అవ్వలేదు. ఓకే, సో జస్ట్ సెలెక్ట్ దిస్ టైప్ కదా. సో ఇప్పుడు ఏంటి అంటే, సో ఈ పేజ్ బ్యాక్గ్రౌండ్ వీ హ్యావ్ టు అప్డేట్ ఇట్. నౌ గో టు యువర్ యూజర్ అకౌంట్ పేజ్, యూజర్ అకౌంట్ నేమ్, క్లిక్ ఆన్ ఎడిట్ పేజెస్, క్లిక్ ఆన్ ఎడిట్ పేజెస్, క్లిక్ ఆన్ ఎడిట్ పేజెస్. సో ఇప్పుడు చూస్తే, సో నౌ వీఆర్ ఇన్ ఏ బ్యాక్ ఎండ్. ఓకే, సో గో టు స్ట్రక్చర్. సో గో టు స్ట్రక్చర్, ఇక్కడ స్ట్రక్చర్ తీసుకోండి. ఓకే, సో గో టు స్ట్రక్చర్, ప్లీజ్ నోట్ డౌన్. సో ఇప్పుడు ఇదంతా ఇంకా బ్యాక్ ఎండ్ చూడండి, అంతా హైలైట్ అవుతుంది. నేను ఎక్కడ టచ్ చేస్తే అక్కడ హైలైట్ అవుతుంది. సో వేర్ ఎవర్ ఐఎమ్ పుటింగ్ ద కర్సర్, ఇట్స్ ఏ హైలైటింగ్. సో నవ్వు ఇప్పుడు ఏంటి అంటే, సో మనకి ఈ బాడీలో ఉంది మనకు కావాల్సిన పీస్. సో వాట్ ఆర్ ద పీస్ విచ్ యూ వాంట్ ఎడిట్ ఇట్, ఐ మీన్ టు మేక్ మ్యాండేటరీ, సో ఇట్స్ దేర్ ఇన్ దిస్ పార్ట్. ఓకే, సో స్పెసిఫిక్ గా లేదు, సో ఈ పార్ట్ లో ఉంది. జస్ట్ క్లిక్ ఆన్ ఇట్, ఇట్ విల్ ఆస్క్ ఫర్ ఎడిట్. ప్లీజ్ నోట్, క్లిక్ ఆన్ ఎడిట్, క్లిక్ ఆన్ edit. So once you click on edit, system it will open the doc.
Okay, so doc means, so per what are the change which we are doing, that backend code we can see. Just click on edit. Okay, so once you click on that, so here we have a doc. Just click on it, drop down, click on రైట్ సైడ్. సో అంటే నీకు ఈ డాక్ ఎటు ఓపెన్ అవ్వాలి, సో రైట్ క్లిక్ తీసుకున్నాను అనుకో, రైట్ సైడ్ వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు స్క్రాప్ చేయండి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ పీస్ యొక్క బ్యాక్ ఎండ్ కోడ్ మొత్తం ఇక్కడ ఉంటుంది స్క్రీన్. సో దిస్ ఇస్ ద పేజ్ బ్యాక్ ఎండ్ ద కోడ్ అన్నమాట. ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న ట్యాబ్స్ అన్ని చూపిస్తున్నాయి చూడండి. సప్లయర్ నేమ్ ఉంటుంది చూడండి ఇక్కడ. సో ట్యాక్స్ ఆర్గనైజేషన్ టైప్, ఆల్టర్నేట్ నేమ్, సప్లయర్ నెంబర్, సప్లయర్. ఓకే, సో ఇన్పుట్ టెక్స్ట్, సప్లయర్ నెంబర్. ఓకే, సో నెక్స్ట్ సప్లై టైప్ ఇక్కడ ఉంది మనకి. ఓకే, సో ఇన్యాక్టివ్ డేట్, స్టేటస్ ఇక్కడ ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. సో దీంట్లో ఇప్పుడు ఏ ఫీల్డ్, విచ్ ఫీల్డ్ యూ వాంట్ మేక్ as a mandatory, such as supply type. Select this. So you can right click and go and edit the page properties, or else you can select that. You have an option here, edit properties. So just click on that as well. It's up to your wish. So no right click ఇచ్చైనా వెళ్ళొచ్చు, లేదా ఎడిట్ ప్రాపర్టీస్కి వెళ్ళైనా వెళ్ళొచ్చు. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ ఎడిట్ ప్రాపర్టీస్. సో ఈ ఆప్షన్ తీసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇక్కడ షో రిక్వైర్డ్ ఆప్షన్, జస్ట్ క్లిక్ ఆన్ షో రిక్వైర్డ్ ఆప్షన్. ఓకే, షో రిక్వైర్డ్ ఆప్షన్ లో ఇక్కడ సో ఎక్స్ప్రెషన్కి వెళ్ళండి. సో ఎక్స్ప్రెషన్ బిల్డర్కి వెళ్ళండి. సో సప్లయర్ షో రిక్వైర్డ్. ఓకే, సో దీంట్లో షో రిక్వైర్డ్ ఎక్స్ప్రెషన్ బిల్డర్కి వెళ్ళి ఒక ట్రూ ఉండాలి. సో ట్రూ ఆటోమేటిక్ వచ్చింది. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ టెస్ట్. సో వాల్యూ రిటర్న్ ట్రూ. ఓకే, సో ఏం చేస్తారంటే జస్ట్ క్లిక్ ఆన్ ఓకే అండ్ అప్లై ఇట్. ఓకే, సో ఆటోమేటిక్ వెళ్ళిపోయింది అప్లై చేయకుండా. సో ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ స్టార్ మార్క్ వచ్చిందా గైస్? హలో. Yes, sir. Yes. Yes, sir. సో కాకపోతే ఇది డెమో ఇన్స్టెన్స్ కాబట్టి వ్యాలిడేషన్ వర్క్ అయితే నేను ప్రాపర్ గా చెప్పలేను. ఎందుకంటే వన్స్ ఐ గో టు ప్రివ్యూ మోడ్, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్, ఇట్ షుడ్ స్టాప్ ఇట్ ఈవెన్ దో వీఆర్ నాట్ సెలెక్టింగ్, బట్ సమ్ టైమ్స్ ఇట్ విల్ అలౌ. సో ఏంటంటే ఆ వ్యాలిడేషన్ కరెక్ట్ గా ఇన్స్టెన్సెస్ లో వర్క్ అవ్వదు. సో నేను చూస్తాను. సో బట్ ఇట్స్ అప్డేటెడ్ యాజ్ అ మ్యాండేటరీ స్టార్ మార్క్. ఓకే, సో ఇప్పుడు ఈ డాక్ అనేది నీకు కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ క్లిక్ ఆన్ టాప్, ఇట్ విల్ ఓపెన్ ఆన్ ద టాప్ సైడ్. సో లేదు బాటమ్ కావాలి, ఇట్ విల్ ఓపెన్ ఆన్ ద బాటమ్. నీకు ఎక్కడ కంఫర్ట్, నువ్వు కోడ్ చేంజ్ చేసుకోవడానికి, లేదా లెఫ్ట్ సైడ్, ఇట్ విల్ చేంజ్ లెఫ్ట్ సైడ్. సో కాబట్టి ఈ డాక్ అనేది, సో ఇట్ విల్ రొటేట్ దీస్ 4 sides. సో హౌ Sir, యూ ఫీల్ కంఫర్టబుల్? ఎస్ అండి. అది అప్లై చేసింది వద్దు, రిమూవ్ చేసుకోవాలనుకుంటే సేమ్ ప్రాసెస్. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫాల్స్ ఇవ్వాలి, అక్కడ అన్చెక్ చేయాలి. ఓకే, ఓకే సార్. సో వేర్ ఇస్ దిస్ డాక్? ఇట్ సైడ్ ఉంది ఇది. నాకు ఇష్టం ఉండదు ఇట్ సైడ్. సరే, వాట్ ఆర్ ఇట్ మే బి. సో వీ ఆల్రెడీ అప్డేటెడ్ విత్ ద స్టార్ మార్క్. సో నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, so I'll review that with the preview mode. So without publishing, I'll go and review it. So go to suppliers.
ఇప్పుడు స్టార్ మార్క్ ఉంది. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సేవ్ ఇట్ షుడ్ ఆస్క్, బట్ అది సేవ్ అవుతుంది. సో వాలిడేషన్ వర్క్ అవట్లేదు. సో డెమో ఎన్వైరన్మెంట్ కదా, సో అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, లేదంటే దానికి కూడా ఒక ఈఎల్ ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్ మనం ఒక లాజిక్ రాయాలి దానికి ఒకవేళ స్కిప్ అవుతుంటే. సో ఇప్పుడు నేను సబ్మిట్ చేసిన సబ్మిట్ అవ్వకూడదు యాక్చువల్లీ. సో బట్ ఇట్ గాట్ సబ్మిటెడ్ ఈవెన్ దో ఇట్ ఈస్ స్టార్ మార్క్. ఓకేనా. సో ఆ కేసులో ఏంటి అంటే లాజిక్ రాస్తారు ఈఎల్ ఎక్స్ప్రెషన్ టెక్నికల్ టీమ్. సో అప్పుడు అది ప్రాపర్ గా వర్క్ అవుతుంది అన్నమాట. అర్థమైందా గైస్? సో మనం మ్యాండేటరీ చేసిన అవ్వట్లేదు అది, బట్ ఏంటి అంటే సో ఈఎల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా దాన్ని మళ్ళీ మనం ప్రాపర్ గా లాజిక్ రాయొచ్చు. సో దట్ ఈస్ వన్ థింగ్. సో నెక్స్ట్ ఏంటి అంటే సో ఇదే శాండ్ బాక్స్ లో సో ఇఫ్ యూ వాంట్ అప్డేట్ దిస్ ట్యాబ్స్ కలర్, దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. ఓకే. సో సేమ్ గో టు ఎడిట్ పేజెస్. Go to structure. Structure అన్నమాట. సో అన్ని చాలా ఉన్నాయండి. ఫీచర్స్ లిస్ట్ లో కస్టమైజేషన్స్ అన్ని చూస్తే మీకు ఎండిపోతుంది ఎన్ని చేశారని. సో నౌ లెట్స్ గో టు జస్ట్ క్లిక్ ఆన్ ఎడిట్ పేజ్. ఇంకోటి స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ కన్ఫామ్ గా రావాలి. స్ట్రక్చర్ కి వస్తేనే మీకు పేజ్ యాక్సెస్ వస్తుంది. ఎడిట్. సైడ్. రైట్ సైడ్ మనకి ఇది కంఫర్ట్ అనమాట. ఓకే. సో ఇప్పుడు చూడండి. సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్, క్లిక్ ఆన్ ఎడిట్. సో ఇప్పుడు దీంట్లో సో ఇఫ్ యూ వాంట్ యాడ్ సమ్ కలర్ ట్యాబ్స్ అండ్ ఆల్ దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. సో బట్ అది ఒక నిమిషం మనం ఏ హైలైట్ లో ఉందో చూసుకోవాలి. సో ఈ హైలైట్ లో ఉంది. సో నువ్వు చేంజ్ చేసే దాన్ని బట్టి బటన్స్ ఇదిగోండి. సో బటన్స్ సబ్మిట్ బటన్, క్లిక్ ఆన్ ఎడిట్. సో ఇప్పుడు సబ్మిట్ బటన్ కలర్ కావాలి నీకు. సో గో టు స్టైల్. సో ఇప్పుడు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఇవ్వలేదు, వైట్ ఇచ్చారు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇప్పుడు ఏముంది, ఏమి ఇవ్వలేదు. సో సమ్ వైట్ ఇచ్చారు. సో ఇప్పుడు నువ్వేమన్నా యాడ్ చేస్తారంటే సో లెట్స్ యాడ్ ఇట్ గ్రీన్. సో బ్యాక్గ్రౌండ్ కలర్. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలని చేయొచ్చు. URL ఇస్తే ఇమేజ్ వస్తుంది. ఫాంట్ సైజ్ బోల్డ్. ఓకే. క్లిక్ ఆన్ అప్లై, క్లిక్ ఆన్. చూడండి సబ్మిట్ కి వచ్చాం. గ్రీన్ కలర్ కావాలంటే నువ్వు గ్రీన్ కలర్ కి చేస్తావు. సో అట్లా కూడా చేయొచ్చు స్పెసిఫిక్ టు పర్టికులర్ టాస్క్. ఓకేనా. సో ఇట్లా చాలా ఉన్నాయి. నువ్వు మళ్ళీ కొత్త పేజ్ యాడ్ చేయొచ్చు, కంటెంట్ యాడ్ చేయొచ్చు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇట్ విల్ బి దేర్. సో నువ్వు పర్టికులర్ పేజ్లో ఏమన్నా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలనుకోండి, సో ఇక్కడ ఇవ్వచ్చు. సో యూ కెన్ యాడ్ కంటెంట్.
సో యాడ్ నోటిఫికేషన్ అప్రూవల్స్ రిలేటెడ్. సో ఒక లిస్ట్ యాడ్ చేయాలంటే చేయొచ్చు. సో ఇవన్నీ చాలా ఉంటాయి. ఓకేనా, ఇక్కడ వచ్చింది ఆల్రెడీ 2 వచ్చాయి. ఓకే, టాస్క్. సో జస్ట్ క్లోజ్ ఇట్. ఓకే, సో ఇప్పుడు నువ్వు దీన్ని ప్రివ్యూలో పబ్లిష్ చేస్తే పబ్లిష్ అయిపోతుంది అంతే. ఓకే, సో ప్రభాకర్ లెట్స్ గారు గో టు, థాట్ చెప్పండి. యాక్చువల్లీ ఇప్పుడు అదే మీరు గ్రీన్ బటన్ సబ్మిట్ బటన్ ఇచ్చారు కదా. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీఆర్ క్రియేటింగ్ అన్ ఇన్వాయిస్ ఆర్ సమ్ వెన్ వీఆర్ క్రియేటింగ్ సప్లయర్, అంటే ఆల్ ద మ్యాండేటరీ ఫీల్డ్స్ సప్లై అంటే ఫిల్ చేశాక ప్రాపర్ గా ఉంటే ఇలా కలర్ వచ్చే విధంగా అలాంటి ఆప్షన్స్ ఎలా వస్తాయా, లేదంటే అంత స్టాటిక్ కస్టమైజేషన్ రాదు, కష్టం లేదు. అదంతా వ్యాలిడేషన్ రాసి చేయాలి, బట్ కష్టం అట్లా రాదు. అంటే జస్ట్ ఫర్ యాక్టింగ్. లేదు లేదు, నీకు ఇక్కడ కొన్ని బ్లింక్స్ కానీ ఐకాన్స్ బ్లింక్ అవి కూడా చేయొచ్చు, బట్ దానికి ఏంటి అంటే దట్ యూ కెన్ డూ విత్ ది హెల్ప్ ఆఫ్ వాట్ వీ కెన్ సే, సో గైడ్ అంటారండి, ఓజిఎల్, ఆరకిల్ గైడెడ్ లెర్నింగ్ అని ఉంటుంది. సో ఆరకిల్ గైడెడ్ లెర్నింగ్ ద్వారా కూడా నువ్వు కొన్ని ఐకాన్స్ అవి చేయొచ్చు. సో బ్లింక్ చేసేయి, పాపప్స్ అవి కూడా చేయొచ్చు. సో లెట్ మీ పబ్లిష్ దిస్. ఓకే, సో దీన్ని మళ్ళీ డిలీట్ చేయడం ఎలాగ ఏంటి అని చూద్దాం. సో బట్ దీంట్లో ఎన్ని జార్ ఫైల్స్ వస్తాయో తెలియదు. ఓకే, సో ఇక్కడ 3A వచ్చినాయి. ఓకే, సో లెట్ మీ ఇది కలర్ పేజ్. ఇక్కడ మీకు టెక్స్ట్ లో అప్డేట్ వస్తుంది చూడొచ్చు. సప్లయర్ లో, సో పబ్లిక్ లో, ఎడిట్ పేజ్ లో, కోర్ పేజ్ లో పబ్లిక్ సంథింగ్ సప్లయర్ పిఓజెడ్ అని ఉంది. నెక్స్ట్ ఎడిట్ సప్లయర్ పేజ్ XML సంథింగ్. సో మొత్తం 3 చేంజెస్ ఉన్నాయి. పబ్లిక్, కోర్ పేజ్, ఎడిట్ సప్లయర్ పేజ్ XML. చూద్దాం. సో ఏది డిలీట్ చేస్తే ఏదైతే మనకు తెలియదు. లెట్ మీ పబ్లిష్ దిస్ ఫస్ట్. లెట్ మీ డౌన్లోడ్ దిస్ చార్ ఫైల్స్ ఆల్సో. ఇది చిన్నగా ఉంది. ఓకే, క్లిక్ ఆన్ పబ్లిష్. మ్యాక్సిమం టెక్నికల్ టీం ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఎప్పుడు మనం చేస్తామంటే, సో ఇఫ్ యు ఆర్ వర్కింగ్ విత్ స్మాల్ కస్టమర్స్ లైక్ MDH, CRI pumps, ఓకే, సో సమ్ ఇండియన్ కస్టమర్స్ మ్యాక్సిమం, మోర్ సూపర్ మార్కెట్, పతంజలి, మ్యాక్స్. సో ఇది పబ్లిష్ అయిపోయింది. ఓకే, ఇట్స్ పబ్లిష్డ్. ఇప్పుడు మనం అప్లికేషన్ లోకి వెళ్తే, సో మనం ఏమైతే చేసామో, సో దాట్ వీ కెన్ ఏబుల్ టు డూ, అండ్ దాట్ ఐ వాంట్ టు డిలీట్ ఇట్ నౌ. సో నౌ గో టు సప్లై స్క్రీన్. చూడండి, సో గ్రీన్ బటన్ ఉంటుంది, అది పోదు ఇంకా. ఓకే, సో ఈ టైప్ ఉందిలే కానీ సబ్మిట్. ఓకే, తీసుకుంటాను. సరే, సో ఇప్పుడు ఈ 2 లో, సో వీ హ్యావ్ 2 ఆప్షన్స్, రైట్? ఐ డోంట్ నో విచ్ జార్ ఫైల్ ఇస్ బిలాంగ్స్ టు విచ్ వన్. వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వెదర్, సారీ,
So whether it is belongs to color or it's a belongs to some this type and all that we don't know, supply type and all. So అవి చూద్దాం. So we can delete it. Okay, go to edit global paste template, click on OK. Without sandbox I don't think it won't work, I believe. Manage configuration. Okay, so manage configuration. So let's take third one, middle one. So ఇప్పుడు ఇది search చేయండి. So it will come. వచ్చింది. సో ఇప్పుడు దీంట్లో about చాలా ఉన్నాయి. I don't know that. సో ఇప్పుడు నేను ఇది డిలీట్ చేయాలి. ఓకే, సో నా ఐ వాంట్ టు డిలీట్ దిస్. లేదండి ఒక్క నిమిషం, సో గో టు శాండ్ బాక్సెస్ అగైన్. సో అది డిలీట్ చేసినాక ఇది కూడా డిలీట్ చేయొచ్చు, ఎందుకంటే మనం పబ్లిష్ చేయము. లాంగ్ వచ్చేసాను. Minus configuration, I think it is. సో ఇప్పుడు డిలీట్ వచ్చింది చూడండి. సో ఇందాక డిలీట్ రాలేదు. సో నౌ వీ గాట్ ద డిలీట్ అప్డేట్ అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో లెట్ మీ డిలీట్ at site. Okay, so just click on delete. Click on delete. Are you sure you want to delete configuration of following files? Okay, page df xml edit. సో ఇది కూడా డిలీట్ అవుతుంది. సో దీన్ని డిలీటెడ్, బట్ ఓకే లెట్స్ సీ. సో ఏమేమి డిలీట్ అవుతాయి చూద్దాం. సో రెండు డిలీట్ అవుతున్నాయి ఆ పాత్రలో రిలేటెడ్. ఓకే, అంటే ప్రభాకర్ రెండు కస్టమైజేషన్స్ ఉన్నాయి కాబట్టి రెండు డిలీట్ ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట. అంటే ఆ దానికి రిలేటెడ్ అన్న చూద్దాం. అదే అది శాండ్ బాక్స్ లోకి ఎంటర్ అయ్యి మనం డిలీట్ చేయాలి. సో అవుట్ ఆఫ్ శాండ్ బాక్స్ నుంచి వచ్చి డిలీట్ చేస్తానంటే ఇట్ వోంట్ యాక్సెప్ట్ యాక్చువల్లీ. సో ఇది డిలీట్ అయిపోయింది. ఇది కలర్ 1. ఓకే, సో ఇప్పుడు టైప్ 1 ఉంది. సో టైప్ 1 వీ కెన్ గెట్ ఇట్ దిస్ ఫస్ట్ వన్. ఓకే, సో అగైన్ గో టు మేనేజ్ కాన్ఫిగరేషన్, and search, delete it. అయ్యో పోయిందా? స్టార్ మార్క్ లేదు. ఓకేనా? ఓకే సార్. సో దిస్ ఈస్ ద వే వీ కెన్ డిలీట్ శాండ్ బాక్స్ ఆల్సో. సో ఇది లాస్ట్ బ్యాచ్ చెప్పలేదు. సో సునంద గారు అడిగారు కాబట్టి చూపించాను. సో వెరీ లాంగ్ బ్యాక్ ఐ డిడ్ ఇట్.
ఏమున్నది స్పందించారు. సో ప్రభాకర్ ఇందాక శాండ్ బాక్స్ లో వెళ్ళినప్పుడు డిలీట్ శాండ్ బాక్స్ అనే జీ. ఆప్షన్ ఉంది కదా. చూపిస్తానండి, అది కూడా చూపిస్తాను. చార్ ఫైల్స్ నాకు గుర్తుండవండి మళ్ళీ ఎందుకు. ఇంకోటి మేనేజ్ కాన్ఫిగరేషన్. దీనికి దీనికి ముందు ఏంటి అంటే ఇప్పుడు దీన్ని డిలీట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం డిలీట్ కోసం చూసాం కదా. ఇప్పుడు దీన్ని డిలీట్ చేయడం ఎలా? ఓకే, సో దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు జస్ట్ క్లిక్ అంటాను. సో ఇక్కడ
సో ఇక్కడ జస్ట్ క్లిక్ ఆన్ సెక్యూరిటీ ఉన్నది క్లిక్ చేయండి. చేయొచ్చండి, నేను ఆల్రెడీ చేశాను. క్లిక్ ఆన్ డిలీట్, క్లిక్ ఆన్ ఎడిట్. సో okay, let's click on leave sandbox. I'll show you. Sandbox నుంచి లీవ్ అవ్వండి. ఇప్పుడు దీంట్లో ఇక్కడికి వెళ్ళండి, సెంటర్ శాండ్ బాక్స్ లో ఇది క్లిక్ చేయండి, చేసి చెప్తాను. జస్ట్ క్లిక్ ఆన్ దట్ నేమ్, డిలీట్ ఇట్. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ డిలీట్ ఇట్. సో ఆ నేమ్ క్లిక్ చేసి డిలీట్ చేయండి, లేదంటే ఆ యారో మార్క్ చేసినా కానీ ఎడికే వస్తుంది. సో ఇట్స్ నాట్ దేర్, ఇట్ గాట్ డిలీట్ ఇట్. ఇంక ఈ నేమ్ ఉండదు. ఓకే, సో అది ఉండదులేండి, డిలీట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద వే వీ కెన్ డూ దిస్ శాండ్ బాక్సెస్ అండ్. ఓకే, ఇది డిలీషన్ లాస్ట్ బ్యాచ్ కి చెప్పలేదు, సో ఎక్స్ప్లెయిన్ టు యువర్ బ్యాచ్. ఓకే, సో జస్ట్ రిఫరెన్స్ ఉంటే చాలు, నెక్స్ట్ టైం మనం ఆటోమేటిక్గా చెప్పవచ్చు. సో నెక్స్ట్ యూజ్ కేసెస్ ఉన్నాయి. సో అవి నేను నెక్స్ట్ సెషన్ చూపిస్తాను, ఒక 1/2 అలా టైం పడుతుంది. హెచ్ఎస్బిసి కొన్ని ఉన్నాయి, ఇవి కొన్ని ఉన్నాయి, సో మొత్తం చూపిస్తాను. సో దాని తర్వాత అకౌంట్ హైరార్కీస్ కానీ ఇంకేమైనా ఫంక్షనాలిటీస్ చూద్దాం. క్లియరా గైస్ ఎవ్రీవన్? హలో, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా క్లియర్ అన్నా? మిగతా వాళ్ళు? క్లియర్ సార్. మా సో శాండ్ బాక్స్ చెప్పండి. ఎస్ ప్లీజ్, యా గో ప్రసాద్, గో అహెడ్. శాండ్ బాక్స్ లోనా అంటే మనము యాక్చువల్ గా అంతా డిజైన్ చేసిన తర్వాత ఒక ఇన్స్టాన్స్ నుంచి ఇంకో ఇన్స్టాన్స్ లోకి చేస్తామని చెప్పారు కదా. అవును, సో జార్ ఫైల్స్ ద్వారా చేస్తాం. సో అది కూడా నువ్వు ఏంటంటే శాండ్ బాక్స్ ఎంటర్ అయ్యి సి మేనేజ్ కాన్ఫిగరేషన్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ అప్లోడ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ వస్తుంది ఏడే. సో నువ్వు అప్లోడ్ కూడా చేయొచ్చు. సో వేర్ ఇట్ ఈస్. సో నువ్వు శాండ్ బాక్స్ లోకి ఎంటర్ అవ్వాలి. సో శాండ్ బాక్స్ లోకి ఎంటర్ అయితే అప్లోడ్ అప్డేట్ ఆప్షన్ వస్తుంది, అప్పుడు అది కూడా చేయొచ్చు. సో జార్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్. ఇందాక చెప్తే ట్రై చేసాను, అది కూడా ఒక్క నిమిషం. చేయొచ్చండి. సో నేనైతే ట్రై చేయలేదు ఎప్పుడు, బట్ మై లీడ్ టాట్ మీ. సో వీ కెన్ do with help of jar files also, we can dump it to another instance. That's what he mentioned, I don't know, let me do. అంటే ప్రభాకర్ గారు, ఇట్లా కస్టమైజేషన్స్ ని జార్ ఫైల్ అండ్ నార్మల్ సెటప్స్ అయితే కాన్ఫిగరేషన్ ప్యాకేజా? జార్ ఫైల్ అంటే ఒక స్క్రిప్ట్, ఒక పాత్ అంతే. ఇప్పుడు నేను ఇక్కడ ఉంది ఆల్రెడీ జార్ ఫైల్ ఇక్కడ డౌన్లోడ్ చేసాను, ఇదిగోండి. సో ఇప్పుడు అది నేను లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ ఆప్షన్, ఇది వస్తుంది, బట్ ఐ డోంట్ వేర్ విచ్ పాత్ లెవెల్ వీ కెన్ డూ దట్. దట్స్ వాట్ మై డౌట్.
ఈ టెస్ట్ కి ఏమైనా పాత వస్తుంది అని చూద్దాం. It's not coming. చేయొచ్చండి, we can do it. So let me upload here. How it will be here, we'll see. వచ్చాయి చూసారా గైస్? ఎస్ బ్రో. సో చేయొచ్చు, బట్ అదేంటి అంటే ఇక్కడ కరెక్ట్ పాత్ చూపించట్లేదు, కానీ మనం ఏదో బ్లైండ్ గా లోడ్ చేసాం కానీ, బట్ ఆ పాత్ అనేది కరెక్ట్ పాత్ తీసుకొని చేయాల్సి వస్తుంది. అది కూడా ఎట్లా అంటే అట్లా చేయకూడదు. సో ఎక్కడ లోడ్ చేసినా అల్టిమేట్ గా జార్ ఫైల్స్ లో సెట్ అవుతుంది. ఇంకా అప్లోడ్ ఆప్షన్ ఆడ ఒకటే చూపిస్తుంది కాబట్టి అక్కడ లోడ్ చేసాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని పబ్లిక్ చేస్తే అయిపోతుంది. ఇంక మనం బ్యాక్గ్రౌండ్ కోడ్ స్క్రిప్ట్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ వచ్చింది చూడండి. ఓకేనా? సో దిస్ ఈస్ ద వే వీ కెన్ అప్లోడ్ ఆల్సో. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సినారియో. అంతేనండి, మీరు అడిగిన డౌట్లను బట్టి నేను ట్రైల్ అండ్ ఎర్రర్ చేయటమే. config అప్లోడ్ అయితే డిలీట్ అయితే ఇక్కడ జార్ ఫైల్స్ తీసుకొని సెర్చ్ చేస్తారు, అన్నట్లుగా తీసుకుంటున్నారు. సో ప్రతి లెర్నింగ్ అండి. ఇప్పుడు నేను ఇవి చేశాను. సో ఐ డిడ్ ఇట్ వెరీ లాంగ్ బ్యాక్, బట్ అప్పుడు ఏదో చేసింది గుర్తుంది. మీరు అడిగారు, ఇప్పుడు లాస్ట్ బ్యాచ్ లో ఎవరు డౌట్లు అడగలేదు. సో ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చూపించగలిగాను. నాకు తెలిస్తే 100% చెప్తాను. నేను ఏ నాలెడ్జ్ నేను దాచిపెట్టుకోను, నాకు అవసరమే లేదు. ఎందుకంటే ఇవన్నీ మీకు యూస్ఫుల్ అయితే నేను చేసిన తర్వాత నాకేమో నాకు గుర్తుంటాయి. ఓకేనా? సో మనం చెయ్యం, బట్ ఎస్ఆర్ ఇంజనీర్ మనం ఒకవేళ పేజ్ క్రాప్ అవుతుంది. ఇప్పుడు పేజ్ క్రాప్ అయినప్పుడు ఇప్పుడు ఎలా డిలీట్ చేశానో, నాకు హెచ్ఎస్బిసిలో నేను వెరీ బిగ్ చేంజ్ చేశాను, అది రేపు చూపిస్తాను. సో ఆ బిగ్ చేంజ్ చేసిన తర్వాత వీ హ్యావ్ ఏ క్వార్టర్లీ అప్డేట్ వన్స్ దట్ ప్యాచ్ గాట్ అప్డేటెడ్ ద ప్రొడక్షన్. సో వేర్ ఎవర్ ద సర్చ్ ఆప్షన్ ఇస్ దేర్, దట్స్ ఏ క్రాపింగ్. అంటే ముందు పేజ్ అనేది వచ్చి సర్చ్ కరెక్ట్ గా ఓడ్ ఏం ఎంటర్ చేయకుండా కాన్ రావట్లేదు. ఓకేనా? సో ఆ పేజ్ కి మేము ఎస్ఆర్ రైజ్ చేస్తే, సో ఇట్లా యూ గైస్ హ్యావ్ డన్ ద లీడర్ శాండ్ బాక్స్ రీసెంట్లీ. సో వాడు కరెక్ట్ పాత్ ఫైల్ ఇచ్చాడు. ఇప్పుడు మన జార్ ఫైల్స్ ఎలా ఉన్నాయో, సో ఈ జార్ ఫైల్స్ ఇచ్చాడు వాళ్ళు లిస్ట్. సో ఈ జార్ ఫైల్స్ ఇచ్చి, సో నువ్వు ఈ పాత్కి వెళ్ళి ఈ నావిగేషన్స్కి వెళ్ళి అది డిలీట్ చేయాలండి. ఇప్పుడు నేను ఎలా డిలీట్ చేసి చూపించాను మీకు. సో అది ఇచ్చాడు.
ఎస్ఆర్ ఇంజనీర్. ఓకే, సో ఈ పాత్ స్పెసిఫిక్ పాత్ తీసుకెళ్ళి మనం డిలీట్ చేస్తే అయిపోయింది. నాకు అది ఆ పర్టికులర్ పీస్ మాత్రమే డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి డిలీట్ చూపించాను మీకు ఇందాక కూడా ఎలా చేసాం. సో కాబట్టి అట్లీస్ట్ మీకు ఐడియా ఉందనుకో, ప్రతిదీ పోయి లీడ్ నడకుండా వాడు నడకుండా ఇలాంటి ప్రాసెస్ కూడా ఉంటుంది. శాండ్ బాక్సెస్ డిలీట్ చేయొచ్చు. ఇంటర్వ్యూలో నువ్వు రియల్ గా వర్క్ చేసావంటే శాండ్ బాక్స్ డిలీట్ చేయొచ్చా అంటే మీకు తెలియదు, అప్పుడు బ్లాంక్ ఫేస్ వస్తుంది. సో ఒక ఫంక్షనాలిటీ వాట్ ఈస్ వాట్ డిస్కస్ చేసుకున్నామంటే యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ వెరీ కాన్ఫిడెంట్లీ. ఓకేనా? సో ఇవన్నీ నాకు తెలియదు. సో లెర్నింగ్ నేర్చుకున్నాను. ఇప్పుడు నేను వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ లో మన లీడ్స్ ద్వారా కానీ ఎస్ఆర్ ఇంజనీర్ ద్వారా కానీ ఓడర్ మేబీ. ఓకేనా? సో కాబట్టి చూసుకోండి. సో అన్ని వెరీ గుడ్ ఫంక్షనాలిటీస్. సో చిన్న కస్టమర్స్ వర్క్ చేసినప్పుడు సో 100% యూజేజ్ అనేది ఉంటుంది. సో మనకు అందరూ అన్నీ చెప్పరు. అట్లీస్ట్ మనకు ఐడియా ఉందనుకోండి, సో ఒకసారి లీడ్ చూపించినా కానీ మనం వీ కెన్ ఏబుల్ టు డూ ఇట్ అనమాట. Hello, Prabhakar. చెప్పండి వంశీ. Can you please show the option for download a jar file? సో చూపించాను కదండి. Not path, just file. సో నువ్వు పబ్లిష్ చేసేటప్పుడు వస్తుందండి, జార్ ఫైల్స్ పబ్లిష్ లో డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. సో వెన్ ఎవర్ యువర్ పబ్లిషింగ్, సో యూ విల్ Okay. గెట్ జార్ ఫైల్స్. ఒక డౌన్లోడ్ ఆల్ ఆప్షన్ ఉంటుంది. Okay. సో ఇప్పుడు ఇది చేంజ్ అట్లా అలా వస్తుంది. ఇప్పుడు జార్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది దీనికి కూడా, ఎందుకంటే అప్లోడ్ చేసినాం కాబట్టి, పబ్లిష్ చేస్తున్నాం కాబట్టి. Yes. సో ఇక్కడ జార్ ఫైల్ వచ్చి డౌన్లోడ్ ఆల్ అని ఉంటుంది. సో ఆ జార్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ Okay. జార్ ఫైల్ Got it. డౌన్లోడ్ ఇది ఇది ఇక్కడ నేను డౌన్లోడ్ చేశాను కదా, అదే ఇది. Yes, yes, that's what I meant. ఓకే, సో ఇక్కడే ఉంటుంది. Yeah, thank you. లోగో అప్డేట్ కంటెంట్ నేను నిన్న డౌన్లోడ్ చేశాను ఈ 2 జార్ ఫైల్స్. ఇప్పుడు ఇది కూడా నువ్వు ఈ లోగో అప్డేట్ కంటెంట్ తీసుకెళ్ళి ఇప్పుడు ఇక్కడే అప్లోడ్ చేసినావు అంటే ఇట్ విల్ గెట్ అప్డేటెడ్. సో మీకు ఇప్పుడే చూపిస్తాను ఉన్నది కూడా. కాన్ఫిగరేషన్ లో అప్లోడ్ తీసుకోండి. సో ఇప్పుడు మనకి నిన్న ఏది MTN కదా మనం చేసింది. సో దట్ ఇట్ విల్ గెట్ అప్డేటెడ్. ఇట్స్ నాట్ దేర్ శాండ్. ఇది అప్డేట్ అయిపోతుంది ఇప్పుడు, బ్యాక్గ్రౌండ్ పేజ్ అంతా. అప్డేట్ అవ్వలేదా? ఇట్ షుడ్ గెట్ అండ్ ఐ డోంట్ నో, బట్ అవుతుంది. సో ప్రాసెస్ అయితే అంతే. సో దర్ ఈస్ నో చేంజ్. లేదంటే మనం కరెక్ట్ పాత్రలో అప్డేట్ చేయలేదు అంతే. ఓకేనా? సో ప్రాసెస్ అంతే. సో జార్ ఫైల్స్ వర్క్ అవుతాయి. సో సైట్ లెవెల్లోనే ఇంట్లో చూసుకొని దాన్ని బట్టి అప్డేట్ చేసుకోవాలి. సో ట్రై కంటెంట్. సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. లెట్స్ ట్రై హియర్. సో టెక్నికల్ టీం ఉంటాయండి. సో మా దాంట్లో చాలా లిస్ట్ ఉంది. సో మనకు సొల్యూషన్ అన్ని వాటి స్క్రీన్ ప్రింట్స్ ఇవ్వలేదు కానీ, సో షేర్ ఫోల్డర్ లో నేను చూశాను. సో దేర్ ఆర్ వెరీ బిగ్ లిస్ట్ ఆఫ్ కస్టమైజేషన్ దీస్ శాండ్ బాక్సెస్ అన్నారు. అది రావట్లేదండి, మేబీ డిఫాల్ట్ పేజ్ అయి ఉండొచ్చు. బట్ అదే చూసుకోండి, ప్రాసెస్ అంతా అంతే. ఓకే, సో రేపు మీకు కొన్ని యూజ్ కేసెస్ చూపిస్తాను. సో ఎలా ఉంటాయి ఏంటి అనేవి ఒక 10 to 15 యూజ్ కేసెస్ ఉన్నాయి, అవి చూపిస్తాను. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే హెచ్ఎస్బిసిలో కొన్ని ఉన్నాయి. యాక్చువల్గా అన్ని చూపించలేను, ఇవి కూడా అన్ని చూపించలేను. బట్ మీకు ఒక ఐడియా ఉండాలి అట్లా చేయొచ్చు శాండ్ బాక్స్ అనేవి.
అనేది చూపిస్తాను మీకు. ఓకేనా? సో అది సో రోల్ వైజ్ ని బట్టి కూడా చేయొచ్చు. ఇప్పుడు నాకు ఏ యూజర్ ఉన్నాడు, బి యూజర్ ఉన్నాడు. సో దీనికి వ్యూ యాక్సెస్ కావాలి రోల్ వైజ్, దీనికి క్రియేట్ యాక్సెస్ కావాలి. ఇన్వాయిస్ యాక్సెస్ అనుకోండి, ఇన్వాయిస్ వ్యూ ఇమేజ్, క్రియేట్ ఇమేజ్, లేకపోతే ఈడ అప్రూవర్, సారీ ఈడ క్రియేటర్, ఈడ అప్రూవర్. సో ఇప్పుడు ఈ కేసులో సో ఇన్వాయిస్ క్రియేటర్ అని ఒక రోల్, కస్టమ్ రోల్, బ్లాంక్ రోల్ క్రియేట్ చేస్తాను. ఇన్వాయిస్ అప్రూవర్ అని ఒక బ్లాంక్ రోల్ క్రియేట్ చేస్తాను. బేస్డ్ ఆన్ ఈ రోల్ ని బేస్ చేసుకుని కూడా పేజ్ యాక్సెస్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, if you go and see the invoice attachment in the invoice screen, AP payable invoice attachment screen on the, let's have a access for payable screen. Let's see. చేయొచ్చు అండి, సింపులే, బట్ నాకు కొంచెం టెక్నికల్ గా రాయాలి అది అంటే ఇది. ఇప్పుడు ఈ ఆప్షన్ అనేది నేను డిజేబుల్ చేయాలి, ఎవరు డిలీట్ చేయకూడదు. సో మనకి ఎక్కడ ఆప్షన్ ఉంది యూజువల్ గా చెప్పండి. సో వేర్ వీ హ్యావ్ ఆప్షన్స్ టు ప్రివెంట్ ది యూజర్స్ టు డిలీట్ దిస్ ఇన్వాయిస్ అటాచ్మెంట్ ఆప్షన్. మేబీ ప్రివిలేజెస్. ఏమండి ప్రాక్టీస్ చేయట్లే ఎవరు, ప్రాక్టీస్ చేస్తే ఈజీ చెప్పేయచ్చు. ఎక్కడ ఉంది ఎనీవన్? So where we can restrict this? Manage invoice options. Yes, we have a manage invoice options. If you go and check there, so we have a direct so the checkbox it will be there. ప్రాక్టీస్ చేస్తే ఆప్షన్స్ గుర్తుంటాయి, మీరు ప్రాక్టీస్ చేయట్లే. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది ఎందుకు, అందుకే. సో సెలెక్ట్ ఎనీ ఇన్వాయిస్, ఎనీ బియూ. BU, Council BU, Australia BU, let's select. Alt S click చేయండి, కానరాను. Access లేదు. Groups B. Sir, US one workout. ఇవ్వండి. సో ప్రివెంట్ డిలీషన్ ఆఫ్ ఇన్వాయిస్ అటాచ్మెంట్. సో ఇప్పుడు దీన్ని చేయడం వల్ల యూసేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ అని చెప్పండి నాకు. సో ఇఫ్ ఐ enable this, yes, user cannot able to delete this invoice attachment, but what is the drawback in that? Any guess, anyone? కెనాట్ బి అప్లోడ్ కూడా ఉన్నా సార్. No. Others, anyone? సో నేను ఇప్పుడు ఇది చేయడం వల్ల ఎస్ ని స్టాప్ చేస్తుంది, బట్ వాట్ ఈస్ ద డ్రాబ్యాక్? వ్యూ కరెక్ట్ చెప్పండి. ఇన్వాయిస్ అప్లోడ్ చేయలేము, మనం అటాచ్ చేయలేము. See, if I restrict this, it will work for entire BU. సో BU లెవెల్లో ఉన్న యూజర్స్ అందరికి రిస్ట్రిక్ట్ చేస్తుంది, బట్ మేనేజర్ కూడా BU యాక్సెస్ ఉంటుంది. మరి మేనేజర్ డిలీట్ చేయాలంటే it won't satisfy the business need, right? It's a restricting, it is preventing the users, those who have the access for all this respect to BU. సో నాకు ఇప్పుడు యూనివర్సిటీ USBU ఏదైతే ఉందో ఆ BU లో ఉన్న యూజర్స్ అందరికీ అది రిస్ట్రిక్ట్ చేస్తుంది. మేనేజర్ కూడా ఆ BU యాక్సెస్ ఉంది, మరి ఎట్లా మేనేజర్ డిలీట్ చేయాలంటే? సో in this case we will create one custom role, invoice attachment deletion custom role. It's a blank role. How we created SVS role, segment value secretary role, blank role ఎలా చేస్తున్నాం క్రియేట్ చేసి, so with the help of sandbox personalization we will attach that role there. So there we can disable option, it will be there, create option will be there, attachment option will be there, disable option will be there. So attachment option will be with this role, disablement option with will blank role. సో ఆ రోల్ ఉన్న వాళ్ళకేమో డిలీట్ ఆప్షన్, అటాచ్మెంట్ ఆప్షన్ వస్తుంది. ఆ రోల్ ఎవరికైతే ఉండదో వాళ్ళకి డిజేబుల్ ఆప్షన్ వస్తుంది. ఇవన్నీ రిక్వైర్మెంట్స్, వాట్ యూ డిడ్ ఇన్ ద రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఇవే.
Okay, so if you attach that invoice deletion some custom rule to the respective user, that person can able to see attachment option. If that users doesn't have that invoice deletion attachment rule access, they cannot able to see this attachment option. It will be grayed out for them. So ఎందుకంటే we have the reason we have a manager will be there, junior accountant will be there, senior accountant will be there. So based on their designation, we can give that role access. Then accordingly, they will get the access for deletion option. So this is the way we can fulfill the business node. So if you do directly the setup level, it will restrict all the user, including the managers. That what is the use to enabling this checkbox here? There is no use. సో ఇట్లాంటివి మస్తు ఉన్నాయి. సో బిజినెస్ నీడ్స్. సో అవన్నీ మీకు ఏంటి అంటే సో వర్క్ ఎక్స్పీరియన్స్లో వస్తాయి. ఇవి ఇంకా చిన్న బేసిక్స్ ఇవన్నీ నేను చెప్పేది, వెరీ వెరీ బేసిక్స్. అట్లాంటివి చాలా ఉన్నాయి. ఓకే, సో కాబట్టి సో నాకు గుర్తున్నాయి తెలిసి అన్నీ చెప్తాను. సో రిక్వైర్మెంట్లో నేను చేశానంటే ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా యాడ్ చేసుకోండి. సో అందరికి అన్నీ రావాలని ఏం లేదు. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్ as ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సో ఎనీ డౌట్స్ స్టిల్ ఎనీవన్? అన్నా చెప్పు ప్రసాద్. అన్నా లాస్ట్ టైం యూజర్ స్టోరీస్ అన్నారు కదా, యూజర్ స్టోరీస్ అంటే నీకు రిక్వైర్మెంట్ డైరెక్ట్ క్వశ్చనరీస్ రూపంలో ఉండవు. ఒక బిజినెస్ కేసు ఇచ్చి యూజ్ కేసు ఇచ్చి దాని సొల్యూషన్ ఏంటి అని చెప్తాను. ఓకే, అది నేను చెప్పన్నా. సో నేను చూస్తాను. సో వేరే మా ఫ్రెండ్ ప్రాజెక్ట్ లో యూజర్ స్టోరీస్ వాళ్ళు చాలా చేశారు అన్ని మోడల్ కి. ఓకే, సో ఇఫ్ ఐ గెట్ అ ఛాన్స్ ఐ విల్ గెట్ దట్ యూజర్ స్టోరీస్ విత్ ద సొల్యూషన్ మ్యాపింగ్. విల్ డిస్కస్ 1 or 2. అది సింపుల్ గా ఉంటుందా, ఏమైనా డిఫికల్ట్ అనా? సింపుల్ ఏం కాదు. నీకు బిజినెస్ కేసు తెలిస్తే దానికి ఏమి ఇప్పుడు నాకేం చెప్తాడంటే ఐ హ్యావ్ ఏ సప్లయర్. సో వెన్ ఎవర్ ఐ రిసీవ్ ద ఇన్వాయిస్ we have a terms and conditions like 30 days, but if I pay within 5 days, I will get the 5% discount. 10 days I will get the 10% discount. After 10 days I will pay zero discount I will get. So then how I can map this scenario అంటాడు. ఇంకా సినారియో ఇస్తాడు. దీనికి ఏం చేస్తావు నువ్వు చెప్పు? ఎనీవన్? ప్రభాకర్ గారు టుమారో ఈవినింగ్ మార్నింగ్ క్లాస్ ఉందా? టుమారో లేదండి, నో. సో ఎందుకంటే ఏపీ వాళ్ళు కానీ మార్నింగ్ వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. అందులో సండే సో నాకు కొంచెం గ్యాప్ కావాలి. ఓకే, నేను తీసుకోవచ్చు, బట్ మీరు మరీ ఇదిగా ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పి మీరు ప్రాక్టీస్ కూడా చేయాలి కదా, టైం కావాలి. సో ఇప్పుడు నేను చెప్పిన సినారియోకి ఎవరైనా ఆన్సర్ చెప్పగలరా? సో నాకు సప్లయర్ ఉన్నాడు, ఆ సప్లయర్ నేను 30 days నోటీస్ పీరియడ్ ఉంది. దాంట్లో 5 days లో పే చేస్తే 5% డిస్కౌంట్, 10 days లో పే చేసి 10% డిస్కౌంట్ కావాలి. ఆఫ్టర్ 10 days తర్వాత పే చేసి నాకు 0 డిస్కౌంట్ వస్తుంది. హౌ కెన్ ఐ అచీవ్ దిస్? వాడు బిజినెస్ సినారియో ఇస్తాడు, నాకు ఈ బిజినెస్ సినారియో కావాలంట. అదే యూజర్ స్టోరీస్. సో దానికి ఏం చేస్తాం? పేమెంట్ టర్మ్ క్రియేట్ చేస్తాం, అంతే. ఆ రెస్పెక్ట్ సప్లయర్కి ఇస్తే నువ్వు పేమెంట్ టర్మ్లో ఇన్స్టాల్మెంట్స్ ఎలా ఇచ్చావో దాన్ని బట్టి నీకు డిస్కౌంట్ వస్తుంది, అంతే. సో నీకు బిజినెస్ గురించి తెలిస్తే అప్పుడు ఆ యూజర్ స్టోరీ అర్థమవుతుంది. బిజినెస్ గురించి తెలియనప్పుడు యూజర్ స్టోరీ నువ్వు 10 సార్లు చదివినా కానీ తెలియదు. సో యూజర్ స్టోరీ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ క్వశ్చన్స్, అంతే. ఓకే, థ్యాంక్స్ అన్న. ఓకే, సో ఇట్స్ క్లియర్ ఎవ్రీవన్? ప్రభాకర్ గారు పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ఒక డేలో కవర్ చేయరా? జస్ట్ వాల్యూస్ చాలా పెద్దది. చాలా పెద్దది. సో దాని రిలేటెడ్ చేసుకొని నేను సెక్యూరిటీ రూల్ చెప్తాను, క్రాస్ వాలిడేషన్ రూల్ చూపిస్తాను, రివాల్యుయేషన్ చూపిస్తాను. సో పేరెంట్ హైర్ అండ్ చైల్డ్ హైరార్కీస్ ఎలా లోడ్ చేయాలి చూపిస్తాను. ఇట్స్ అ వెరీ బిగ్ సెషన్. మేబీ సో ఆఫ్టర్ శాండ్ బాక్స్ మేబీ ఐ విల్ స్టార్ట్ టుమారో, ఐ మీన్ నెక్స్ట్ సెషన్, ఆర్ ఎల్స్ ద బిఫోర్ సెషన్, ఆఫ్టర్ సెషన్ ఆల్సో ఐ విల్ స్టార్ట్ దట్. సో మీరు నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా, సో ప్లీజ్ బేర్ విత్ మీ. సో దీస్ 40 days or 15 days, still if you feel missing something, please do let me know. If it is there in my hand, definitely I will teach to you guys, okay, or else I'll try to learn, I'll teach for you, okay. చూడండి, మిస్ అయిన ఇంకా ఇదే చెప్తే బాగుండండి, నేను ట్రై చేస్తా, చేయనని చెప్పను, బట్ కమిట్మెంట్ ఇవ్వలేదు, ఓకే. ఓకే, చలో అండి, ఓకే. సో నేను శాండ్ బాక్స్ లాస్ట్ బ్యాచ్ కి ఇంత టైం చెప్పలేదండి. సో నేను కొన్నే చెప్పాను.
బట్ మీరు అడిగిన సినారియోస్ని బేస్ చేసుకొని, మీరు అడిగిన క్వశ్చన్ బేస్ చేసుకొని కూడా నా లెవెల్ ఆఫ్ థింకింగ్, నా లెవెల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేంజ్ అవుతుంది. సో ద రీజన్ వై ఐ ఆస్క్డ్ స్టూడెంట్ ఫర్ 2 times 1 time అనేది, ఎందుకు 2 సార్లు వినమంట అనేది ఇందుకే. సో నేను ఒక బ్యాచ్ లో చెప్పిన కంటెంట్ కానీ, ఒక బ్యాచ్ లో చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఒక బ్యాచ్ కు ఉండదు. అది 100%. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మీరు అడిగే క్వశ్చన్స్ ఒక ఎత్తు అయితే, నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్స్ కూడా నేను నేర్చుకుంటా. మీతో పాటే ఐఎమ్ ఆల్సో లెర్నర్. ఓకే, మీరు అడిగిన దాన్ని బట్టి ఇప్పుడు డిలీషన్, అప్లోడ్ ఇవన్నీ లాస్ట్ బ్యాచ్ చూపించలేదు. మీరు అడిగారు అన్న ఎలా చేయాలని, నేను ఎప్పుడు లాంగ్ బ్యాక్ చేశాను. వాళ్ళు లాస్ట్ బ్యాచ్లో అడగలేదేమో, నా మైండ్ నాకు అప్పుడు గ్రాస్పింగ్ రాలేదేమో, అంటే నాకు ఆ థాట్ రాలేదేమో. సో ఇప్పుడు నేను చేశాను, ఎస్ఎస్బిసిలో చేశాను, అవి గుర్తున్నాయి. సో ట్రై చేశాను, వర్కౌట్ అయినాయి. సో నెక్స్ట్ బ్యాచ్కి అవి కంటిన్యూ అవుతాయి. సో అట్లా ఈ లోపు ఏమైనా నేర్చుకుంటే ఇంకోటి అవి కూడా నేర్చుకుంటాను. ఇంక అంతే, ఎవరైనా నేర్చుకొని పోతా ఉండటం. ఐటీలో అందరికన్నా వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు, అది మీరైనా నేనైనా. ఓకేనా? సో నేను చెప్పేది ఏంటంటే, టైం వేస్ట్ చేసుకోవద్దు. నువ్వు ఒక నెల ఖాళీగా ఉన్నా నీకు 70,000 రాసిపోతుంది. నువ్వు ఎంత కష్టపడి చదివి, ఎంత అగ్రెసివ్గా ఉంటే, ఎంత స్పీడ్గా ఉంటే 100% యూ విల్ గెట్ ది జాబ్. ఓకే, చలో అండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, గుడ్ నైట్, బాయ్. హలో, చెప్పండి. ఒకసారి ఎక్సెల్ ఓపెన్ చేస్తారా సార్? స్క్రీన్ షాట్ తీసుకుని. ఓకే, తీసుకోండి. ఇది జస్ట్ రిఫరెన్స్ పెట్టాను, ఇది అవసరం లేదు. మీరు ప్రాక్టీస్ చేయాలండి. కష్టపడి చదివితే జాబ్లు వస్తాయి, ఆడికి పోవు. అవర్ ఫినాన్స్ ఇస్ ఎవర్ గ్రీన్. మీరు దాని గురించి అసలు భయపడాల్సిన అవసరం లేదు. కాల్స్ ఉంటాయా, మార్కెట్ ఉంటుందని. మీరు మంచిగా చక్కగా ప్రిపేర్ అయితే కాల్స్ ఆడికి పోవు. మీకేం ఒక 100 calls కావాలండి, 10 calls సరిపోవా? గట్టిగా ప్రిపేర్ అయ్యి మంచిగా అవునా? ప్రిపేర్ చేస్తే 3 months చాలు, ఏది 10 calls రావడానికి. సో నేను 2 months లో 10 interviews అటెండ్ అయ్యాను కోర్స్ అయిపోయిన తర్వాత. సో 10th ఇంటర్వ్యూ నాకు జాబ్ వచ్చింది. సో ప్రతి ఒక్కరికి ఒక రోజు ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే కష్టపడతావో ఆ రోజు నీది ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఎవరు ఎన్ని అడ్డు అప్పినా ఏది వచ్చినా కానీ నీ ఆఫర్ నీ చేతిలోకి వస్తుంది. కాకపోతే నెవర్ గివ్ అప్, అంతే. నేనైతే అది కరెక్ట్గా చెప్తాను. యూ షుడ్ నెవర్ గివ్ అప్, అంతే. ఓకే, చలో అండి. థ్యాంక్ యూ, గుడ్ నైట్, బాయ్. Thank you, bro. Bye. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.